దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాము. గోవా నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వస్తానికి మనకి ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఒక 50-60 కిలోమీటర్స్ మనం బై బస్, కార్, బైక్ దేని మీద రావచ్చు. కానీ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వేసుకొచ్చిన బైక్స్, కార్స్ అవి లోపలికి వేసుకెళ్ళడానికి అలౌడ్ లేదు. సో ఇక్కడ లోకల్ టెంపోస్, టూరిస్ట్ వెహికల్స్ అవి ఉంటాయి. ఒక కార్కి వచ్చి 7 persons అలా అలౌడ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది వస్తే దాంట్లో వెళ్తాను కదా. మేమైతే యాక్చువల్లీ 9 persons వచ్చాము. 7 personsకి అలౌడ్. ఇంకో 2 persons వస్తే ఇంకొక టూరిస్ట్ వెహికల్ తీసుకోమని చెప్పారు. దాని గురించి తీసుకోవాలా. యాక్చువల్లీ నిన్న నైటే వచ్చాము, కానీ ఇక్కడ 4 తర్వాత అలౌడ్ ఉండదంట. మేమైతే 5కి వచ్చాము, కానీ టూరిస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఫారెస్ట్ గేట్ వాళ్ళు 4కే క్లోజ్ చేస్తారు. సో నైట్ ఇక్కడే మేము ఇంకా రూమ్ తీసుకుని ఇక్కడే ఉండిపోయి ఎర్లీ మార్నింగ్ 8కి అనుకున్నాము. ఇంకా అలా ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికి 9 అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12 అయింది. 8 నుంచి 12 అంటే 4 hours నడుస్తూనే ఉన్నాం. ఇంకా దగ్గరికి ఇంకా రాలా. ఇంకా ఒక ½ an hour అలా పడుతుంది. 10 kilometers అయితే ఆల్రెడీ మేము ఇప్పుడు వాకింగ్లోనే ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది ఇక్కడ గోవా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళాలంటే మనం కార్ మీద వెళ్ళాలనుకుంటే పెర్ హెడ్ 650 రూపీస్. ఇలా వాకింగ్ వెళ్ళాలన్నా మేము పెర్ హెడ్ 500 రూపీస్ పే చేసాము. జస్ట్ ఇలా మనతో పాటు ఒక గైడ్ వచ్చి అన్ని మనకి లోకల్ అన్నీ చూపిస్తూ ఉంటాడు. సో మనం కార్ మీద అలా వెళ్ళిపోయి అలా వచ్చేయాలనుకుంటే ఓకే, కానీ ఇలాగా వీడియోస్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అనుకుంటే మనం ఇలా అలాగ వాకింగ్లో వెళ్తే బాగుంటుంది. అదే మనం కార్లో వీటిలో వెళ్ళామంటే జస్ట్ వెళ్ళి వచ్చేస్తాం అంతే తప్ప ఇంకా మధ్యలో ఎక్కడ కార్స్ అయితే ఇంకా ఆపరు.